ప్రతివారం కోవూరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఆ వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. మీరందరూ కూర్చోండి. ఇళ్ళ వాళ్ళందరూ లైన్ లో రండి. అలాగే ఇంకెవరి సమస్యలు ఉంటే దాని పేరు చెప్తాము. అట్లా ఒకరికి వస్తే నేను తీసుకోవడానికి ఈ రోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేకి వచ్చి మా సమస్యలు విన్నవించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే అయి ఉండాలి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, గ్రీవెన్స్ అనేది ప్రతి వారము ప్రతి దగ్గర చేస్తాం. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు గ్రీవెన్స్. నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక నాయకులు, స్థానిక సచివాలయం సిబ్బంది, అధికారులు కలిసి పని చేసిన రోజు ఈ గ్రీవెన్స్ డేలు అనేవి ఉండవు. ఈ గ్రీవెన్స్ డేలు ఉన్నాయి అంటే స్థానిక నాయకులు సరిగ్గా ప్రజలకు స్పందించడం లేదు అని చెప్పి అర్థం. అదే విధంగా అధికారులు కూడా వాళ్ళు చేయగలిగిన పనులు ప్రజలకి తగు సమయంలో చేయట్లేదు అని అర్థం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో స్థానిక నాయకులు గాని, అధికారులు గాని ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి తగు పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ రోజు కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీని తీసుకొని అర్హులైన వాళ్ళకి మనం గవర్నమెంట్ తరఫు నుంచి చేయగలిగినవి ఏవైనా ఉంటే వెంటనే మా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు సిస్టమ్ లో ఎక్కించుకొని తిరిగి వాళ్ళకి సమాధానం కూడా చెప్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అదే విధంగా మీరు ఇచ్చిన ప్రతి అర్జీ మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డ్ నంబరు 2 ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అర్జీ ఇచ్చే ముందే మీరు వాటిని దాని మీద రాయండి. మీకు రాకపోతే ఎవరితోనా అడిగైనా రాయిపించి ఇవ్వండి పేపర్ ఇచ్చేటప్పుడు. సో ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.